ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనం ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేస్తాము అండ్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్లో చూసాము అండ్ ఆల్సో మనం ఆబ్జెక్ట్స్ అండ్ ఆబ్జెక్ట్స్ చూసాము. సో వీఆర్ స్టార్టెడ్ ఏ న్యూ సమ్ ప్రాజెక్ట్ లైక్ హైరింగ్ మేనేజ్మెంట్. సో క్యాండిడేట్ అనేది మనం హైర్ చేసే టైంలో ఎలాంటి ఆ ప్రాసెస్ ఏంటి అనేది మనం ఇక్కడ ప్రాజెక్ట్లో రిప్లికేట్ చేస్తున్నాము. బై ద టైమ్ ఆఫ్ వీఆర్ డూయింగ్ ఆల్ ద వ్యాలిడేషన్స్ ఆల్ ద రిక్వైర్డ్ పార్ట్ ఇన్ ద అడ్మిన్ పార్ట్ మొత్తం ఇందులో మనం కవర్ చేస్తామని మాట్లాడుకున్నాము. సో with let's don't waste time and we'll quickly jumping to our requirement. So screen share చేస్తున్నాను. Yeah. Yeah. Is my screen is visible to everyone, right? Yeah, I Yes, think Venk. so. I'm getting noise. Yeah. Thanks for the confirmation. So yeah. So guys, can you mute yourself? It's getting disturbed to others. Yeah. సో నిన్న మనం వచ్చేసరికి రిలేషన్షిప్ మాట్లాడాము. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి క్యాండిడేట్ అనే అతను వచ్చి తన పొజిషన్ ఏ పొజిషన్ అయితే అప్లై చేస్తున్నాడో ఆ పొజిషన్ కి మనం కన్సిడర్ చేయము. సో సపోజ్ వన్ పర్సన్ వచ్చాడు, వెంకట్ అనే పర్సన్ వచ్చాడు. అతను వచ్చేసరికి ఏ ఒక్క పొజిషన్ కి అప్లై చేస్తున్నాడు. పొజిషన్ ఇక్కడ సేల్స్ డెవలపర్ అనే పొజిషన్ కి అప్లై చేస్తున్నాడు. అలాగే అలాగే లెట్స్ సే ఇఫ్ అనదర్ పర్సన్ కేమ్, క్యాండిడేట్ నేమ్ ఇస్ కృష్ణ. సో కృష్ణ అనే పర్సన్ వచ్చి సేమ్ పొజిషన్ కి అప్లై చేస్తాడు. అప్లై చేస్తున్నాడు కాబట్టి ఒక్క పొజిషన్ కి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ లో మనం క్యాండిడేట్ అనేది పేరెంట్ అనుకుంటే, పొజిషన్స్ అనేది పేరెంట్ అనుకుంటే క్యాండిడేట్ అనేది చైల్డ్ అవుతుంది. అంటే ఒక్క పొజిషన్ కి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది అప్లై చేస్తున్నాం ఇక్కడ మనకి. సో రిక్వైర్మెంట్ లో మనకి క్లియర్ గా అర్థమవుతుంది. పొజిషన్ వచ్చేసరికి సింగిలే ఉంటుంది, కానీ దానికి వచ్చేసరికి క్యాండిడేట్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. So single position and number of candidates coming, right? So that's why we are looking into parent to child relationship and we are building this one. Okay. So next వచ్చేసరికి ఈ పార్ట్ లో మనం ఇక్కడ ఇంకా నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అనేది క్రియేట్ చేద్దాం. సో విల్ జంప్ ఇన్ టు ద టాపిక్ అండ్ విల్ క్రియేట్ ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఇన్సైడ్ ద క్యాండిడేట్. We will discuss each and every field that we are going to use and what the field will be contain and how it will be work. Yeah. సో ఇక్కడ మనం క్యాండిడేట్ ఆబ్జెక్ట్ లో మనం కొన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేద్దాం అనుకుందాం. సో కొన్ని క్యాండిడేట్ ఆబ్జెక్ట్ లో మనకి ఇక్కడ చూసుకుంటే ప్రెసెంట్ నేమ్, క్యాండిడేట్ నేమ్ అన్న ఫీల్డ్ అండ్ పొజిషన్ అన్న ఫీల్డ్ ఉంది. సో ఐ వాంట్ టు యాడ్ సమ్ మోర్ ఫీల్డ్స్ లైక్ అడ్రస్, వేర్ హీస్ కమింగ్ ఫ్రమ్ అండ్ వాట్ ఈస్ హిస్ గ్రాడ్యుయేషన్, ఎవ్రీథింగ్. సో నేను దానికి వచ్చేసరికి ఇక్కడ మనకి సెటప్కి వెళ్ళి, సో మనకి ఏ ఆబ్జెక్ట్ మీద అయితే ఫీల్డ్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఇక్కడ ఆబ్జెక్ట్ మేనేజర్ లో క్యాండిడేట్ అన్న ఆబ్జెక్ట్ లోకి వెళ్తాము. క్యాండిడేట్. సో ఇక్కడ మనం ఈ ఫీల్డ్స్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసరికి ఈ పర్టికులర్ రికార్డ్ కి కొన్ని ఫీల్డ్స్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాం. సో ఇన్ ద ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్ యూ కెన్ ఫైండ్ ద ట్యాబ్ కాల్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్. మనకి ఇక్కడ న్యూ అనే బటన్ ఉంటుంది. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి టైప్స్ ఆఫ్ ఫీల్డ్, ఏ టైప్ ఫీల్డ్ అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి. వాట్ టైప్ యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్. ఓకే. లెట్స్ సే ఐ వాంట్ క్యాండిడేట్ ఈమెయిల్ అనేది కావాలి నాకు. సో ఈమెయిల్ అనేది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తే, సో ఇక్కడ ఈమెయిల్ కి మన ఆ ఫీల్డ్ నేమ్ ఏదైనా సరే ఆ ఫీల్డ్ నేమ్ ఏంటి అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో ఐ వాంట్ టు సే క్యాండిడేట్ ఈమెయిల్, క్యాండిడేట్ ఈమెయిల్. సో ఇది మనకి లేబుల్ అన్నమాట. సో ఫీల్డ్ నేమ్ వచ్చేసరికి మనకి స్పేస్ అనేది తీసుకోదు, ఓన్లీ అండర్ స్కోర్ తీసుకునేది అనమాట. యాజ్ ఏ ఫీల్డ్ ఏపీఐ నేమ్ ఇది. అండ్ ఆల్సో ఇట్ విల్ కమ్స్ అండర్ అండర్ స్కోర్ సి. సో ఇక్కడ మీకు ఏ ఈమెయిల్ అనేది మనకి రిక్వైర్డ్ కావాలంటే వీ హ్యావ్ చెక్ బాక్స్ కాల్ రిక్వైర్డ్ చెక్ బాక్స్. సో ఇది ఫిల్ అవుతేనే మనకి డేటా అనేది సేవ్ అయింది అన్న టైప్ లో ఈ చెక్ బాక్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్ and if I click on next, I'm saving this one and clicking on save. సో వన్స్ ఇది సేవ్ అయిన వెంటనే సో మనం ఇక్కడ ఈ యొక్క క్యాండిడేట్ ఆబ్జెక్ట్ లో చూడొచ్చు. న్యూ క్లిక్ చేసినప్పుడు వెయిట్, ఇట్ ఈస్ నాట్ రిఫ్రెష్డ్. సో ఐఎమ్ చేంజింగ్.
I'm refreshing the arc. So now we can able to see the email. So here you can see candidate email. ఓకే. ఈ క్యాండిడేట్ ఈమెయిల్ అనేది ఒక ఈమెయిల్ టైప్ అనమాట. సో మీరు ఎక్కడన్నా సంథింగ్ వాల్యూ ఇస్తే ఇది తీసుకోదు. సో ఈమెయిల్ అనేది మనకి ఎగ్జాక్ట్‌గా @ఈమెయిల్‌తో ఎండ్ అవ్వాలి. సంథింగ్. సో దిస్ ఇస్ ద వాలిడేషన్ వైల్ యూ ఆర్ యూజింగ్ ఎన్ ఈమెయిల్. సో ఈమెయిల్ యూజ్ చేసేటప్పుడు మనం టెక్స్ట్ అనేది తీసుకోకుండా ఈమెయిల్ అనేది తీసుకుంటే ఆటోమేటిక్‌గా సేల్స్‌ఫోర్స్ అనేది వాలిడేషన్ రూల్ త్రో చేస్తది. ఎగ్జాక్ట్ వాలిడేషన్ ఉండాలి. ఈమెయిల్ @ఈమెయిల్‌తో క్లోజ్ అవ్వాలి అని. సో ఐ విల్ సే క్యాండిడేట్ నేమ్ ఈస్ P2 and the position he is applying for Salesforce developer. Candidate email is krishna123@gmail.com. So now you can able to see the candidate email as well. సో ఇక్కడ మనం క్యాండిడేట్ ఈమెయిల్ అనేది క్లియర్ గా చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇలా మనకి టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి అనమాట. సో టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ లో మనం నెక్స్ట్ వచ్చేసరికి పొజిషన్ కి ఇంకొక ఫీల్డ్ యాడ్ చేద్దాం పొజిషన్ లో. సో పొజిషన్ కి and we are going to the object manager. In the position, we are searching for the position object. ఈ పొజిషన్ లో నేను ఇది పొజిషన్ యొక్క డిస్క్రిప్షన్ యాడ్ చేద్దాం అనుకోండి. ఈ పొజిషన్ ద పొజిషన్ వీఆర్ లుకింగ్ ఫర్ అని చెప్పి ఇలా ఈ డిస్క్రిప్షన్ ఈ యొక్క పాయింట్స్ 4 years of experience and you know the LWC, Apex and everything. So we will add the description. For the description, నేను ఆ డిస్క్రిప్షన్ పార్ట్ యాడ్ చేయాలంటే నాకు కలెక్షన్ ఆఫ్ డేటా ఎక్కువ ఉండాలి. సో ఎక్కువ ఉండాలంటే సేల్స్ ఫోర్స్ లిమిట్ వచ్చేసరికి 1,31,000 క్యారెక్టర్స్ అనమాట. ఇది హైయెస్ట్. సో I will choose text area long. Text area రిచ్ వచ్చేసరికి మనకి అది మన ఫీల్డ్ అనేది లైక్ ఎలా చెప్పాలంటే మీరు కలర్స్ యాడ్ చేసుకోవడమే కానీ మీ ఇమేజెస్ ఇన్సర్ట్ చేయడమే కానీ మొత్తం అది టెక్స్ట్ ఏరియా రిచ్ అది మన తర్వాత యూజ్ చేస్తాం అనమాట. సో ప్రజెంట్ నాకు డిస్క్రిప్షనే కాబట్టి నాకు టెక్స్ట్ ఒకటి ఉంటే చాలు. ఇట్ విల్ ఎంటర్ ద వాల్యూ ఎంటర్ ద టెక్స్ట్ లైక్ ఇట్ పారాగ్రాఫ్స్ అనేది మనకి ఇది అలౌ చేస్తుంది. సో ఐఎమ్ యూజింగ్ టెక్స్ట్ ఏరియా లాంగ్. I'm giving the name as description. For this one, I will say description. So ఈ పొజిషన్ కి నేను ఈ డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ నెక్స్ట్. సో క్లికింగ్ ఆన్ నెక్స్ట్ అండ్ ఐఎమ్ సేవింగ్. సో ఇందులోకి వచ్చేసరికి మనం ఇక్కడ ఇంకో ఫీల్డ్ అనేది యాడ్ చేసాము పొజిషన్ కి. అది వచ్చేసరికి డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్ is a field we can able to see here, but we can't able to edit. So I think we didn't give the edit permission. సో మన డిస్క్రిప్షన్ లో పర్మిషన్ అనేది ఎడిట్ యాక్సెస్ ఇవ్వలేదు. సో దానికి ఇలా వచ్చింది అనుకుంటా. సో 1 second. సో డిస్క్రిప్షన్ ఐ విల్ సే డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్కి వచ్చేసరికి ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ ఇట్ ఈస్ రీడ్ ఓన్లీ ఐ థింక్ సో. సో ఇక్కడ మన సిస్టమ్ అడ్మిన్ కి మనం పర్మిషన్ ఇవ్వలేదు. సో సిస్టమ్ అడ్మిన్ కి వచ్చేసరికి ఎడిట్ యాక్సెస్ అండ్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ సేవ్. మనం విజిబుల్ ఇచ్చాము, ఎడిట్ యాక్సెస్ ఇవ్వలేదు. ఓకే, సారీ. సో వీఆర్ మిస్సింగ్ ద ఎడిట్ యాక్సెస్, దట్స్ వై ఇట్ ఈస్ నాట్ షోయింగ్. సో హియర్ యూ కెన్ సీ ఎడిట్ యాక్సెస్. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ యొక్క పొజిషన్ గురించి డిస్క్రిప్షన్ మనం పారాగ్రాఫ్స్ టైప్స్ లో రాసుకోవచ్చు. ఇది పారాగ్రాఫ్ టైప్స్ లో మనకి అలో చేసింది అనమాట. సో డిస్క్రిప్షన్ అనే ఫీల్డ్ లో వీ కెన్ రైట్ ఎనీథింగ్. సో దిస్ పొజిషన్ ఈస్ ఓపెన్ ఫర్ 4+ years of experience candidates. సో ఇలా మనం డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనకి డిస్క్రిప్షన్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ లైన్స్ అండ్ నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ యూస్ చేసుకోవడానికి మనం డిస్క్రిప్షన్ అనేది యూస్ చేస్తాము. సో ఇది వచ్చేసరికి టెక్స్ట్ ఏరియా లాంగ్ వచ్చింది. సో దీనికి ఈ పొజిషన్ కి క్యాండిడేట్ అనేవాడు వచ్చాడు. సో వచ్చినప్పుడు క్యాండిడేట్స్ అనేవాళ్ళు
డూప్లికేట్ రాకూడదు, లేకపోతే ఈ క్యాండిడేట్ అనే ఫీల్డ్‌కి ఎన్ని వాలిడేషన్స్ పెట్టాలి అనుకుంటే గనక, సో, మనకప్పుడు యూజ్ అయ్యేది వాలిడేషన్ రూల్స్. సో, ఇక్కడ మనం క్లియర్‌గా చూసుకుంటే వాలిడేషన్ రూల్స్ అనేవి వర్క్ అవుతాయి. సో, ఫస్ట్ వచ్చేసరికి మనకి ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అని ఉండిద్దనమాట. ఐయామ్ గోయింగ్ టు పెయింట్. సో, మనం ఇక్కడ సేల్స్ ఫోర్స్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే ఒకదాని తర్వాత ఒకటి ఏది ఫైర్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ వచ్చేసరికి మనకి సేల్స్ ఫోర్స్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది మాట్లాడుకుంటున్నాం అనమాట. సో, మనకొచ్చేసరికి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది సారీ వేరే కర్సర్. సో, ఫస్ట్ మనకి స్టార్ట్ అయ్యేది సిస్టమ్ వాలిడేషన్స్. సిస్టమ్ వాలిడేషన్స్. సో, సిస్టమ్ వాలిడేషన్స్ వచ్చేసరికి మనకి సిస్టమ్ ఆటోమేటిక్‌గా జనరేట్ చేసే వాలిడేషన్స్ అనమాట. ఇది సిస్టమ్ వాలిడేషన్స్ వచ్చేసరికి. సో, మనకి సిస్టమ్ వాలిడేషన్స్ వచ్చేసరికి క్యాండిడేట్ నేమ్. సో, ఫస్ట్ ఫీల్డ్ అనేది క్యాండిడేట్ నేమ్. ఇది మనకి సిస్టమ్ ఆటోమేటిక్‌గా జనరేట్ చేసిద్ది. సో, దిస్ ఇస్ ద సిస్టమ్ వాలిడేషన్. ఓకే. సో, సిస్టమ్ వాలిడేషన్ వచ్చేసరికి ఆటోమేటిక్‌గా సేల్స్‌ఫోర్స్ జనరేట్ చేసే వాలిడేషన్స్‌ని మనం సిస్టమ్ వాలిడేషన్స్ అంటాము. ఓకే. సో, ఇక్కడికొచ్చేసరికి సిస్టమ్ వాలిడేషన్‌లో ఫస్ట్ మనకి ఫైర్ అయ్యేది సిస్టమ్ బిఫోర్ గోయింగ్ టు క్రియేట్ ఎ రికార్డ్. సో, మనకి సిస్టమ్ వాలిడేషన్స్ అనేది ఫైర్ అవుతాయి. సో, సిస్టమ్ వాలిడేషన్స్ వచ్చేసరికి ఫస్ట్ ఇనిషియల్‌గా సేల్స్‌ఫోర్స్ ఇచ్చే ఆహ్, సేల్స్‌ఫోర్స్ ఇచ్చే రిక్వైర్డ్ ఫీల్డ్స్ అనేది మనకి సిస్టమ్ వాలిడేషన్ కిందొస్తాయి. ఓకే. అండ్ తర్వాతొచ్చేసరికి మనకి కాల్ అయ్యేది బిఫోర్ ట్రిగ్గర్స్. సారీ సిస్టమ్ వాలిడేషన్స్. ఆఫ్టర్ దట్ system will call the custom validations. Sorry, custom validations before triggers. Before triggers. సో, బిఫోర్ ట్రిగ్గర్స్‌లో గూడా మనకు కాల్ అయ్యేది వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోస్ కాల్ అవుతాయి. ఫ్లోస్. సో, మనకు ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్‌లో ఫస్ట్ వచ్చేసరికి సిస్టమ్ వాలిడేషన్స్ కాల్ అవుతాయి. దాని తర్వాత బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోస్ కాల్ అవుతాయి. సో, మనకి బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోస్ వచ్చేసరికి ఇది మనకి అడ్మిన్ పార్ట్‌లోనే వస్తుంది. సో, మనం ఇది అడ్మిన్ పార్ట్‌లోనే చూస్తాం అన్నమాట. వైల్ వి ఆర్ వైల్ వి ఆర్ వర్కింగ్. ఓకే. సో, వచ్చేసరికి ఆహ్, మనకి వాలిడేషన్ రూల్స్ ఫైర్ అవుతాయన్నమాట. సో, వన్ బై వన్ అనేది మనకు ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్‌లో వస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసరికి వాలిడేషన్ రూల్స్. వాలిడేషన్ రూల్స్ అనేది ఫైర్ అవుతాయి. దాని తర్వాత వచ్చేసరికి డూప్లికేట్ రూల్స్. మనకి సేల్స్‌ఫోర్స్‌లో డూప్లికేట్ రూల్స్ అనే ఒక టాపిక్ ఉండిద్ది. సో, దాని తర్వాత అయి ఫైర్ అవుతాయన్నమాట డూప్లికేట్ రూల్స్. డూప్లికేట్ రూల్స్. దాని తర్వాత ఇయన్నీ అయిపోయిన తర్వాత మనకి కాల్ అయ్యేది సారీ మనకి ఇక్కడ మనకొచ్చేసరికి రికార్డ్ అనేది తర్వాత సేవ్ అయిద్దన్నమాట. సారీ. సో, రికార్డ్ వచ్చేసరికి మనకిక్కడ సేవ్ అయిద్దనమాట. డేటాబేస్ విల్ సేవ్ ద రికార్డ్. సో, దాని తర్వాత వచ్చేసరికి మనకి ఆఫ్టర్ ట్రిగ్గర్స్ అని, అసైన్‌మెంట్ రూల్స్ అని, ఆటో రెస్పాన్స్ రూల్స్ అని అన్నీ ఆటోమేటిక్‌గా కాల్ అవుతాయన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి క్యాండిడేట్‌లో ఈ రిక్వైర్డ్ ఫీల్డ్స్ అనేది కాల్ అవుతుంది. రిక్వైర్డ్ ఫీల్డ్స్ కాల్ అయినప్పుడు ఈ క్యాండిడేట్ అనే పర్సన్ సో, ఖచ్చితంగా ఈ ఫీల్డ్స్ అనేది ఫిల్ చేయాలి. ఓకే. సో, ఇక్కడికొచ్చేసరికి మనకి ఈ క్యాండిడేట్ అనేది అతను లెట్స్ సే రవి. సో, రవి అనే పర్సన్ వచ్చి ఈ పొజిషన్‌కి అప్లై చేశాడు. సో, క్యాండిడేట్ వచ్చేసరికి జస్ట్ సో, రవి ravi123@gmail.com. సో, ఇతనొచ్చేసరికి ఈ డేటా అనేది ఫిల్ చేసి సేవ్ కొట్టినాంనే సో, తనకి వితౌట్ ఎనీ ఎర్రర్ తన రికార్డ్ అనేది సేవ్ అయింది. సో, ఇప్పుడు క్యాండిడేట్ పొజిషన్ అనేది మనకి ఫిల్ అయింది. సో, నెక్స్ట్ వచ్చేసరికి మనకి వాలిడేషన్ రూల్స్ అనేవి వర్క్ అవుతాయి. వాలిడేషన్ రూల్స్ ఎందుకు వర్క్ అవుతాయి అంటే, సో, వెన్ యూ ఆర్ వాలిడేటింగ్ యువర్ డేటా. సో, లెట్స్ సే యూజర్ అనేవాడు ఎంటర్ చేసే ముందలే గాని, రికార్డ్ ఎడిట్ చేసే ముందలే గాని, తన డేటాని ఏదన్నా సంథింగ్ సింటాక్స్ ఆర్ సంథింగ్ వాల్యూస్ అనేది కావాలి అని అనుకుంటే, తను వాలిడేషన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ వాలిడేషన్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే
మీ యొక్క ఈ పర్టిక్యులర్ యూజర్ ఈ పర్టిక్యులర్ డేటా అనేది ఫిల్ చేయాలి. ఖచ్చితంగా ఫిల్ చేయాలి. లేకపోతే ఈ ఎర్రర్ మెసేజ్ చూపించు అనడానికి ఈ వాలిడేషన్ రూల్స్ అనేవి వర్క్ అవుతాయి. సో లెట్స్ ట్రై టు వర్క్ ఆన్ అకౌంట్. సో అకౌంట్‌లో మనకి నంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అనేవి ఉంటాయి. అండ్ నంబర్ ఆఫ్ రికార్డ్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో వి విల్ ట్రై వర్క్ ఆన్ ద అకౌంట్. ఓకే. సో ఐ యామ్ గోయింగ్ టు ద సేల్స్ యాప్. సో ఇక్కడ మనకి సేల్స్ యాప్‌లోకెళ్ళాను. సో సేల్స్ యాప్‌లో నేను అకౌంట్ ఆబ్జెక్ట్‌లోకెళ్ళాను. ఓకే. సో అకౌంట్ ఆబ్జెక్ట్‌లోకెళ్తే మనకిక్కడ ఇక్కడ మనకొచ్చేసరికి నంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా! ఈ ఫీల్డ్స్‌ని మనం యూజ్ చేసుకుందాము అప్ టు నౌ. సో లెట్స్ సే లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్ మనకొచ్చేసరికి ఇక్కడ ఆహ్, విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో మనకి అకౌంట్ అనేది క్రియేట్ అయ్యేటప్పుడు ఆహ్, రేటింగ్ అనేది ఒకవేళ ఇతను పిక్ చేసుకోలేకపోతే ఇఫ్ రేటింగ్ అనేది పిక్ చేసుకోలేకపోతే మనకి రికార్డ్ అనేది సేవ్ అవ్వకూడదు. ఒక ఎర్రర్ మెసేజ్ అని చూపియాలి. సో అది మనం ఇక్కడ చూద్దాము. ఓకే. సో మనకొచ్చేసరికి దీనికి సెటప్‌లోకెళ్ళి సెటప్‌లోకెళ్ళి అకౌంట్‌లోకెళ్ళి సో మనకి సెకా సెటప్‌లో అకౌంట్‌లోకి వెళ్తే ఇక్కడ మనకి వాలిడేషన్ రూల్ అని ఉండిద్ది. సో వాలిడేషన్ రూల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్ టు నౌ లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేద్దాము. న్యూగా క్రియేట్ చేసేటప్పుడు సేవ్ కొట్టిన ఎమ్మటే మనకి అకౌంట్ అనేది బ్లాంక్ అకౌంట్ అనేది ఫిల్ చేయమంటుంది. సో ఐ విల్ సే అకౌంట్ వెంకట్ కే. వెంకట్ కే అనేది అకౌంట్ ఫిల్ చేయంగాల్నే మనకి వితౌట్ గెట్టింగ్ ఎనీ ఎర్రర్ మనకి రికార్డ్ అనేది సేవ్ అవుతుంది. ఓకే. సో నాకొచ్చేసరికి ఆహ్, ఆహ్, నాకొచ్చేసరికి నేను ఇదేం చేస్తానంటే ఇఫ్ రేటింగ్ అనేది మనకి వాలిడేషన్ రూల్స్ క్రియేట్ చేస్తున్నాం. ఇఫ్ మనకి రేటింగ్ అనేది వాల్యూ లేకపోతే మనం ఎర్రర్ త్రో చేయాలి. సో ఎర్రర్ అనేది త్రో చేయాలి. ఓకే. ఇది మన యొక్క వాలిడేషన్ అన్నమాట. ఓకే. 1 సెకండ్. నేను చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి మనకి అకౌంట్ అనేది న్యూగా క్రియేట్ చేసేటప్పుడు సో మనకి రేటింగ్ అనేది బ్లాంక్‌గా ఉంటే మనకి ఎర్రర్ త్రో చేయాలి. సో ఈ ఎర్రర్ అనేది ఈ ఫీల్డ్ కింద త్రో చేయాలా? లేకపోతే పైన పాపప్ చేయాలా? అనేది మనం చూద్దాము. ఓకే. సో మనం వచ్చేసరికి అది ఈ పాయింట్ అనేది చేద్దాము. వాలిడేషన్‌లోకొచ్చేసరికి మనం ఈ వాలిడేషన్ రాయడానికి అకౌంట్ ఆబ్జెక్ట్‌లోకెళ్ళి మనకి వాలిడేషన్స్‌లోకెళ్తాము. వాలిడేషన్స్‌లోకెళ్ళిన తర్వాత న్యూ క్లిక్ చేసి ఈ వాలిడేషన్ యొక్క ఓకే. ఈ వాలిడేషన్ యొక్క రూల్ నేమ్ ఇవ్వాలి. రూల్ నేమ్ ఏంటంటే మనకి ఆహ్, రూల్ నేమ్ మన ఈ రూల్ నేమ్ వచ్చేసరికి ద నేమ్ ఆఫ్ ద రూల్ దట్ వి ఆర్ క్రియేటింగ్. సో ఇక్కడ మనకి రూల్ నేమ్ వచ్చేసరికి వాలిడేషన్ ఆన్ రేటింగ్. సో డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఇఫ్ రేటింగ్ ఈస్ నల్ వైల్ క్రియేటింగ్ అన్ అకౌంట్ త్రో యాన్ ఎర్రర్. సో ఇక్కడ మనకి అకౌంట్ అనేది క్రియేట్ చేసేటప్పుడు రేటింగ్ అనేది నల్ అయితే సో మనకిక్కడ ఎర్రర్ త్రో చేయమంటున్నాం.
ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ చేసేటప్పుడు అంటే న్యూ అకౌంట్ ఇక్కడ మనకి. సో మన ఫామ్ లో వచ్చేసరికి దీంట్లో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ఈ ఫంక్షన్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు, మన ఆపరేటర్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు, ఫీల్డ్స్ అన్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నాం. ఫంక్షన్ లో మనకి న్యూగా క్రియేట్ చేసేటప్పుడు ఈజ్ న్యూ అనేది ఉంటుంది. సో దీస్ వచ్చేసరికి చెక్ ఇఫ్ ద రికార్డ్ ఈస్ న్యూ అండ్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఇట్ ఇస్ న్యూ అదర్వైజ్ ఫాల్స్. సో ఇక్కడ మనకి ఈజ్ న్యూ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇది కొత్త రికార్డ్ అయితే గనక మనకి ట్రూ అవుతుంది, కొత్త రికార్డ్ కాకపోతే ఫాల్స్ అవుతుంది. సో ఇది ఆటోమేటిక్ గా చెప్పేస్తుంది ఇక్కడ ఈజ్ న్యూ అనే ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది. సో నేను ఈ ఫీల్డ్ యూజ్ చేస్తాను, ఈజ్ న్యూ అండ్ మనకి ఇక్కడ మనకి ఇక్కడ రేటింగ్ అన్న ఫీల్డ్ కావాలి. సో రేటింగ్ అన్న ఫీల్డ్ కోసం మనం ఇక్కడ ఇన్సర్ట్ ఏ ఫీల్డ్ అనే ఆపరేటర్ ఇన్సర్ట్ ఏ ఫీల్డ్ అనేది క్లిక్ చేసినప్పుడే ఇక్కడ మనకి అకౌంట్ అనే ఆబ్జెక్ట్ వచ్చింది. అకౌంట్ అనే ఆబ్జెక్ట్ లో నాకు రేటింగ్ అనే ఫీల్డ్ కావాలి. రేటింగ్ ఓకే. సో ఇఫ్ న్యూ అండ్ రేటింగ్ అనేది ఏంటి మనకి బ్లాంక్ వాల్యూ. రేటింగ్ ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్ అయితే మనకి ఎర్రర్ త్రో చేయాలి. నేను ఇక్కడ చెక్ సింటాక్స్ యూజ్ చేసుకుంటే నాకు ఇక్కడ ఇది పనిచేస్తుందా లేదని తెలిసింది. సో ఇక్కడ చూడండి ఫీల్డ్ రేటింగ్ ఈజ్ ఎ పిక్ లిస్ట్ వాల్యూస్ ఆర్ నాట్ సపోర్టెడ్, ఓన్లీ సపోర్టెడ్ సర్టెన్ ఫంక్షన్స్. సో ఇది పిక్ లిస్ట్ వాల్యూ. ఈ పిక్ లిస్ట్ వాల్యూని నేను టెక్స్ట్ లాగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. సో టెక్స్ట్ లా కన్వర్ట్ చేయాలంటే నాకు ఇక్కడ టెక్స్ట్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో ఇక్కడ టెక్స్ట్ అనే ఫంక్షన్ ఉంది. టెక్స్ట్ అనే ఫంక్షన్ ఏం చేసింది అంటే సో ఇక్కడ నుంచి కన్వర్ట్స్ ద వాల్యూ టు టెక్స్ట్ యూజింగ్ స్టాండర్డ్ డిస్ప్లే ఫార్మాట్. ఎలాంటి దానైనా మనకి టెక్స్ట్ వాల్యూలో కన్వర్ట్ చేస్తుంది. సో ఇది పిక్ లిస్ట్ వాల్యూ నేను టెక్స్ట్ లా కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. సో నేను ఇలా ఇన్సర్ట్ బ్లాంక్ పెట్టేసి ఈ బ్లాంక్ వాల్యూలో నేను ఇక్కడ ఇన్సర్ట్ ఏ ఫీల్డ్ అకౌంట్ రేటింగ్ అన్నది క్లిక్ చేస్తే చెక్ సింటాక్స్ కొట్టిన వెంటనే నాకు నో ఎర్రర్ ఫౌండ్. సో ఇక్కడ నేను ఏం చెబుతున్నా, అకౌంట్ అనేది న్యూగా క్రియేట్ అవుతుంది అండ్ నాకు రేటింగ్ అనేది బ్లాంక్ అయితే నాకు ఎర్రర్ త్రో చేయని చెబుతున్నా. ఆ ఎర్రర్ మెసేజ్ ఏంటంటే ఇక్కడ రేటింగ్ షుడ్ నాట్ బి బ్లాంక్. సో ఇది ఈ మెసేజ్ ని మనం టాప్ ఆఫ్ ది పేజ్ లో చూపించాలా లేకపోతే ఫీల్డ్ మీద చూపించాలా అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం టాప్ ఆఫ్ ది పేజ్ చూద్దాం. సో సేవ్ కొట్టిన వెంటనే మనకి వాలిడేషన్ రూల్ అనేది ఇక్కడ మనకి క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మన ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి న్యూనా కాదా అని చెక్ చేసేది. సో ఇక్కడ వాల్యూ ఏమి ఇవ్వట్లేదు, నేను డైరెక్ట్గా సేవ్ కొడుతున్నాను. సేవ్ కొట్టినప్పుడే ఫస్ట్ మనకి సిస్టమ్ వాలిడేషన్ ఫైర్ అయింది. సో నెక్స్ట్ వెంకట్. సో ఐ విల్ సే వెంకట్. Oh, sorry, I think so. I missed something. Is new and text rating is blank. సో ఇక్కడ వచ్చేసరికి న్యూ చెక్ చేస్తున్నా. టెక్స్ట్ రైటింగ్ ఈజ్ ఈక్వల్ టు బ్యాంక్. ఓకే అండ్ ఈజ్ న్యూ. సో ఇక్కడ మనకి టెక్స్ట్ రైటింగ్ అనేది బ్లాంక్ కాదు, మనకి వాల్యూ అనేది నల్ వస్తుంది. సో ఇక్కడ నల్ ఈజ్ ఎంటీ అనేది పెట్టుకుంటే ఇట్ ఈస్ బ్లాంక్ కాదు, ఇక్కడ ఎంటీ పెట్టాను. రేటింగ్ అనేది ఎంటీ అయితే అని చూస్తే సారీ మై బ్యాడ్. యా సో ఇక్కడ సారీ ఇక్కడ నేను బ్లాంక్ పెట్టాను, వాల్యూ అనేది వాల్యూ బ్లాంక్ అది ఇక్కడ నల్ మీన్స్ నో వాల్యూ ఇస్ దేర్. సో హియర్ ఇక్కడ రేటింగ్ అనేది నేను చెక్ చేయట్లేదు. సో ఇక్కడ నాకు బ్లాంక్ అన్న వాల్యూ లేదు. సో దాంతో కంపేర్ చేస్తాను, నేను బ్లాంక్ అన్న వాల్యూ కాదు, ఇక్కడ నాకు నల్ వాల్యూ. సో ఇక్కడ మనకి ఫస్ట్ సిస్టమ్ వాల్యుయేషన్స్ ఫైర్ అయ్యాయి. యూ కెన్ సి ఫస్ట్ మనకి సిస్టమ్ వాల్యుయేషన్స్ ఫైర్ అయ్యాయి.
సిస్టమ్ వాలిడేషన్స్ ఫిల్ అయిన తర్వాతే మనకు కస్టమ్ వాలిడేషన్స్ అనేది ఫైర్ అవుతుంది. సో సిస్టమ్ వాలిడేషన్‌లో ఐ విల్ సే వెంకట్ P2. సో ఐ విల్ సే వన్ నేమ్. మనకి సిస్టమ్ వాలిడేషన్స్ అనేవి పోయి నెక్స్ట్ కస్టమ్ వాలిడేషన్స్ వచ్చాయి. రేటింగ్ షుడ్ నాట్ బి బ్లాంక్. సో ఈ వాల్యూ అనేది మనం ఈ రేటింగ్ దగ్గర నుంచి తీసుకొస్తున్నాం. ఈ వాలిడేషన్ రూల్స్ దగ్గర నుంచి తీసుకొస్తున్నాం. ఓకే. సో ఇక్కడ రేటింగ్ షుడ్ నాట్ బి బ్లాంక్ అనేది నాకు ఇలా కాకుండా నాకు ఇక్కడ ఫీల్డ్ దగ్గర కావాలి అనుకుంటున్నాను నేను. ఐ వాంట్ టు బి షో దిస్ ఎర్రర్ మెసేజ్ బిలో ద ఫీల్డ్. ఓకే. సో అప్పుడు నేను ఇక్కడ ఈ వాలిడేషన్ రూల్స్‌లో ఎడిట్ కొట్టి సో ఇక్కడ మనకి ఇందులో వాల్యూ అనేది ఇక్కడ మనకి లాస్ట్‌లో ఎర్రర్ లొకేషన్ మనకి వేర్ వి నీడ్ టు షో దిస్ ఎర్రర్ మెసేజ్ రేటింగ్ షుడ్ నాట్ బి బ్లాంక్. ఈ ఎర్రర్ మెసేజ్‌ని ఎక్కడ చూపియాలి అనేది ఇక్కడ ఫీల్డ్‌లో డిసైడ్ చేసుకోవచ్చు. టాప్ ఆఫ్ ది పేజా ఫీల్డా అని. సో ఫీల్డ్‌లో డిసైడ్ చేసుకున్న తర్వాత ఏ ఫీల్డ్ దగ్గర చూపియాలి. సో ఈ ఎర్రర్ మెసేజ్ అనేది నేను రేటింగ్ అన్న ఫీల్డ్ దగ్గర చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం రేటింగ్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఐ కెన్ సే రేటింగ్. రేటింగ్ అనేది చూస్ చేసుకున్న తర్వాత సేవ్ కొట్టిన వెంటనే సో మనకి ఇక్కడ వాల్యూ అనేది సేవ్ కొడుతున్నాను. కొట్టినప్పుడే ఇక్కడ చూడండి. రేటింగ్ షుడ్ నాట్ బి బ్లాంక్. ఇది ఎర్రర్ మెసేజ్ చూపిస్తూ ఇక్కడ మనకి ఇది రిక్వైర్డ్ ఫీల్డ్ అని ఇక్కడ మనకి ఆటో పాపులేట్ అవుతుంది. ఓకే. సో వన్స్ అగైన్ సో న్యూ కొట్టేటప్పుడు ఫస్ట్ ఏం ఎంటర్ చేయకుండా సేవ్ కొట్టినామంటే మనకి సిస్టమ్ వాలిడేషన్స్ ఫైర్ అవుతాయి. ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్‌లో. సేల్స్‌ఫోర్స్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్‌లో ఫస్ట్ సిస్టమ్ వాలిడేషన్స్ ఫైర్ అవుతాయి. దాని తర్వాత కస్టమ్ వాలిడేషన్స్ ఆటోమేటిక్‌గా అంటే వన్ బై వన్ వస్తాయన్నమాట. సో సిస్టమ్ వాలిడేషన్ సాటిస్ఫై అయిన తర్వాతనే ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయ్యిద్ది. సో సిస్టమ్ వాలిడేషన్‌లో ఐ విల్ సే టెస్ట్ సారీ ఐ విల్ సే రవి 1, 2, 3 ఐ విల్ సే. సో రవి 1, 2, 3 అని ఫిల్ చేసిన తర్వాత మనకి వేరే వాలిడేషన్స్ ఫైర్ అవుతాయి. ఐ మీన్ కస్టమ్ వాలిడేషన్. కస్టమ్ వాలిడేషన్‌లో మనం వాలిడేషన్ రూల్స్ అనేవి రాసాము. సో వాలిడేషన్ రూల్స్ ఈస్ యూజ్డ్ టు వాలిడేట్ ద రికార్డ్ డీటెయిల్స్. సో రికార్డ్ వాల్యూస్. సో వాల్యూస్ అనేది మనకు ఉందా లేదా అని చెక్ చేయడానికి వాలిడేషన్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ అకౌంట్ రేటింగ్ అనేది ఇక్కడ నాకు వాల్యూ ఖచ్చితంగా ఇవ్వాల్సిందని వాలిడేషన్ రూల్‌లో ఇప్పుడు మనం రాసాము. సో వాలిడేషన్ రూల్‌లో ఏం రాసామంటే మనకి అకౌంట్ క్రియేట్ అప్పుడు ఈజ్ న్యూ కొత్త అకౌంట్ అయితే రేటింగ్ అనేది పిక్ లిస్ట్ వాల్యూ కాబట్టి పిక్ లిస్ట్ వాల్యూని మనం టెక్స్ట్‌గా కన్వర్ట్ చేసాము. ఓకే. ఇఫ్ రేటింగ్ అనే వాల్యూ నల్ అయితే అప్పుడు ఎర్రర్ మెసేజ్ త్రో చేయని చెప్పాము. సో ఇక్కడ మనకు రేటింగ్ వాల్యూ నల్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ నేనేం సెలెక్ట్ చేయలేదు. సో దీన్ని నేను సేవ్ కొట్టిన వెంటనే రేటింగ్ అనేది మనకి షుడ్ నాట్ బి బ్లాంక్ అని ఇక్కడ ఎర్రర్ మెసేజ్ వస్తుంది. సో ఇఫ్ ఐ క్లిక్ ఎనీథింగ్ రిగార్డింగ్ ద రేటింగ్ వాల్యూ it will take the record and it will save the record inside the database. Okay. Anyone has any doubt regarding the validations that we discussed? Anyone? Hi, Venkat. Hi. Venkat, this is Sri. What is mean Yeah. by offline validation rule? Come again? What is mean by offline validation rule? No, I didn't got it. Your question. I mean, so my question is offline validation rules. And validation rules. So I think so. We have validation rules. No, I didn't work on that one. This is regarding. I didn't get a chance to work on this one. Offline validation rules. Maybe it's regarding to any community site, anything, or it is inside the Salesforce itself. It's Salesforce itself. But Yeah. as we discussed in the class, I have one question because as per Salesforce standard, the text area is so I'm not remember the account so character wise because is there a Okay. what is mean by rich text area? Rich text area is usually used to give the same paragraph types, and we will give the values to any colors or anything, and we can add the images, anything. Yeah, that we have an option in Salesforce. Yes. Okay, how we can configure that one? Is there any process for that? So just we need to create a field and we can configure that one.
So let's assume you want to create a, so you want to attach a file, or you need to attach an image to this particular record. You can use files. Instead of that, we can use you can use this restrict value. Otherwise, while you're using the chance like web to case form, you have idea, right? Web to case form. Mm. So Yes, from the web to case form, yeah, from the web to case form, did you try any attaching any attachments like any PDFs or any JPG forms? yes. There we can attach the any documents. There we can Okay, I'm attach. asking. There we can attach, but we need to attach those that needs to comes to into Salesforce. We can configure to the code and we can add that into rich text field. There is no other process to get those one. So here we need to configure that is the process, like we need to convert that into blob option and we can add that into the rich text field. So rich text field will hold the images, rich text will hold the colors. What are the different types you are giving? It will hold anything, rich text field in a paragraph type or in a single line, anything. Mhm. Yeah. Okay. And I think Yeah. I think we should not, because this already I worked on the strict area, because there is only text message we have to return as like description wise. So restrict That is long area, text. Long text. Yeah. Yeah. so we cannot attach anything. Just we can, because it's more than characters. Because if you write any 8,000 characters, we can enable the restrict area field. So rich text area field, we can add the attachments as well. We can add the colors as well. You can bold the what you're typing inside that one. So we can bold the text as well. I will say here my field. So I'm adding one field called in using rich text area. I'm adding one field. My field it is inside the account. So I'm giving everything access here. Every access I'm giving to every profile. I'm clicking on save. So I'm refreshing this one. Give me a second. Yeah, it will refresh very fast. So that's why I'm using this one. So you can see the rich text field here. My field you can see here, this one. So here we can add any pictures, any links. Okay. If you want to type anything, hi team. So if you want to add this one into bold, it will be Mm-hmm. bold. But coming to the description, it will not be bold. See, Mm. if you want to Yes, yes. add colors means you can change the colors. Okay. Anything you can do in the restriction field. Sorry, rich text field. Okay. Mm. So we can't do inside the description Okay. Here there is like this no type. text limit. You mean to say here is no text limit is? Yeah. There will be limit. Okay. There will be limit. So I will show that one as well. So with there will be the text limit as well for both. Both are same. I think so. You can see 1,31,072 Mm, carat for mm. both rich text and long text. So long text will take the text in the paragraph type, but rich text will hold the different paragraph and different types. Like we can add the images and we can add the links. We can modify anything. Okay, we can Okay. change the font as well. But in Mm. the but in the text area long, we can't do anything. Just we need to add. Just we will add the paragraphs. That's it. That's the different. Okay. Okay. Yeah, you got it right. Yes, yes, I got it. Yeah. Okay. So here, Yeah, I'm so for yeah, this. yeah. So we will discuss about the page layouts next of all. So page layouts, why we use page layouts and what is the use of page layout. సో మనకి ఇక్కడ పేజ్ లేఅవుట్కి వచ్చేసరికి మన ఇక్కడ ఫీల్డ్ అలైన్మెంట్ చూసుకుంటే డిఫరెంట్ గా ఉంది. సో ఇక్కడ మనకి ఫీల్డ్ అలైన్మెంట్ అనేది కరెక్ట్ గా లేదు. లెట్స్ సే ఎనీ కాంటాక్ట్. సో కాంటాక్ట్ అనేది ఓపెన్ చేశాను. సో మనకి ఇక్కడ ఫీల్డ్స్ అలైన్మెంట్ అనేది
మనకి సెక్షన్ వైజ్‌గా ఏ పార్ట్‌లో ఏదేది ఉండాలి అనేది మనం ఫీల్డ్ లెవెల్ దాంట్లో సెట్ చేసుకోవచ్చు. సో, దీనికొచ్చేసరికి మనకి పేజ్ లేఅవుట్స్ అనేది యూజ్ చేస్తాం. పేజ్ లేఅవుట్ వచ్చేసరికి మన ఫీల్డ్స్‌ని డిఫరెన్షియేట్ చేసిద్ది. లెట్స్ సే మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే, ఇన్ఫర్మేషన్ అనే ఒక సెక్షన్ క్రియేట్ చేసుకొని, అందులో మన ఫీల్డ్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే అడ్రెస్ అనే సెక్షన్ తీసుకొని, అడ్రెస్ సెక్షన్‌లో మన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసే ఒక అడ్రెస్ సెక్షన్ అనేది అందులో ఆ సెక్షన్‌లో పెట్టుకోవచ్చు. అలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ క్రియేట్ చేసుకొని, డిఫరెంట్ డిఫరెంట్‌గా మనం పేజ్ లేఅవుట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో, లెట్స్ టేక్ an ఆబ్జెక్ట్. ఓకే. సో, ఆపర్చునిటీ ఆబ్జెక్ట్ అనేది తీసుకుందాం మనం. ఓకే. సో, ఈ ఆపర్చునిటీకొచ్చేసరికి ఓకే. యాహ్! సో, ఈ ఆపర్చునిటీకొచ్చేసరికి మనం ఆపర్చునిటీ ఆబ్జెక్ట్ ఓపెన్ చేస్తే రాండమ్‌గా తీసుకుంటున్నాను నేను. సో, ఆపర్చునిటీ ఆబ్జెక్ట్ అనేది ఓపెన్ చేస్తే నేను ఒక న్యూ పేజ్ లేఅవుట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో, న్యూ పేజ్ లేఅవుట్. లెట్స్ టేక్ ఎ లేఅవుట్ కాల్డ్ మై ఆపర్చునిటీ లేఅవుట్. సో, మై ఆపర్చునిటీ లేఅవుట్. సో, ఈ న్యూ పేజ్ లేఅవుట్‌లో నాకు కావాల్సిన ఫీల్డ్స్‌ని మనం యాడ్ జేసుకోవచ్చు. ఇయన్నీ రిక్వైర్డ్ ఫీల్డ్స్ కాబట్టి ఖచ్చితంగా మనం ఇది చేయాలి. ఖచ్చితంగా ఇవి ఉండాల్సిందే. దీనికి మనం ఈ ఫీల్డ్స్ అనే సెక్షన్‌కి నేమ్‌ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ ఐ విల్ సే ఆపర్చునిటీ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అనే సెక్షన్ తీసుకోం. సో, ఈ అలైన్‌మెంట్ అనేది సింగిల్ కాలమ్‌లో కావాలా? డ్యూయల్ కాలమ్‌లో కావాలా? మనం ఫస్ట్ సెక్షన్‌లో చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసరికి కీ ఆర్డర్ 1, 2, 3, 4 లెఫ్ట్ టు రైట్ కావాలా? టాప్ టు బాటమ్ కావాలా? ఆర్డర్ సెక్షన్ అనేది చూసుకుంటాం. సో, ఐ విల్ సే టాప్ టు బాటమ్. ఓకే. సో, ఐయామ్ క్లికింగ్ ఆన్ సేవ్. సో, యూ కెన్ సీ ఆపర్చునిటీ ఇన్ఫర్మేషన్ హియర్. సో, ఇందులో మనం ఇంకేమైనా ఫీల్డ్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు బై డ్రాగ్ అండ్ డ్రాప్. డ్రాగ్ అండ్ డ్రాప్ ఐయామ్ యూజింగ్. సో, అప్ టు నౌ ఐ విల్ యూజ్ ఓన్లీ వన్ సెక్షన్. ఓకే. ఐ విల్ క్విక్ సేవ్ ఇట్. సో, ఐ విల్ సేవ్ ఇట్. సో, ఈ పేజ్ లేఅవుట్‌ని ఈ పర్టిక్యులర్ యూజర్‌కి మనం అసైన్ చేయాలి. పేజ్ లేఅవుట్‌ని పర్టిక్యులర్ యూజర్‌కి అసైన్ చేయాలి. ఆ టైంలో మనకిక్కడ పేజ్ లేఅవుట్ అసైన్‌మెంట్ అనే బటన్ ఉండిద్ది. సో, ఈ పేజ్ లేఅవుట్ అసైన్‌మెంట్ అనే బటన్‌ని యూజ్ చేస్తే మనం ఆ పేజ్ లేఅవుట్‌కి అసైన్ చేయొచ్చు. సో, ఇక్కడ ఎడిట్ అసైన్‌మెంట్‌లోకెళ్తే సో, నేనొచ్చేసి ప్రెజెంట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌ని. ఓకే. సో, హియర్ యూ కెన్ సీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. సో, దీని మీద క్లిక్ చేసి పైన మన లేఅవుట్ నేమ్ వచ్చేసరికి మై ఆపర్చునిటీ లేఅవుట్. ఈ లేఅవుట్‌ని ఈ సిస్టమ్ అడ్మిన్‌కి అసైన్ చేయాలనుకోండి. యూ కెన్ సీ సిస్టమ్ అడ్మిన్‌కి ఇప్పుడు మై ఆపర్చునిటీ లేఅవుట్ అనేది అసైన్ అయింది. సో, మనం వెంటనే సేవ్ కొట్టేసాం. సేవ్ కొట్టేసిన వెంటనే సో, మన డేటా అనేది సేవ్ అయింది. పేజ్ లేఅవుట్ అనేది సేవ్ అయింది. ఓకే. సో, ఇప్పుడు ఆపర్చునిటీలోకెళ్ళి రిఫ్రెష్ చేశానంటే హ్మ్. ఓకే. పేజ్ లేఅవుట్స్ కొంచెం టైం పట్టిద్ది. ఆ టైం వద్దు. సో, మనం ఫాస్ట్ రిఫ్రెష్ చేద్దాము. సో, ఇక్కడ రిఫ్రెష్‌లో ఫాస్ట్ రిఫ్రెష్ మనకిది. పేజ్ అనేది స్పీడ్‌గా రిఫ్రెష్ అయ్యిద్ది. సో, యూ కెన్ సీ ఆపర్చునిటీ నేమ్, అకౌంట్ నేమ్, ఎవ్రీథింగ్ హియర్. ఓకే. సో, ఇక్కడ మనకో సెక్షన్ అనేది క్రియేట్ అయింది. ఆపర్చునిటీ నేమ్, అకౌంట్ నేమ్ అనేది ఇయన్నీ ఇలా. సో, ఇలా మనం పేజ్ లేఅవుట్‌లో ఒక్కొక్క సెక్షన్‌ని మన ఫీల్డ్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఏ ఫీల్డ్ ఎక్కడ ప్లేస్ చేయాలి? దేని కిందకి ప్లేస్ చేయాలి అనేది ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. గాట్ ఇట్? హలో. Do you have any doubts, guys, regarding this page layout? How they will work and what they will do? Uh, Yeah. Venkat, should be here. Yeah. Yeah. So usually page layout structure we cannot see. So yes, we cannot because it's based on record type. We can assign the page layout. Yes. Yes, we can, based on the record type, we can choose the different page layouts. Yes. So who because we as admin we cannot see any page because we can made the changes. We can assign Yeah. we can create sections and those things, and we can assign a page layout to the record types. But Yes. we cannot yes, as a user can see all the things. Yes. Yes. Yeah. So
So is there any way we can can you please create a one user and can you please show me how the end user able to see the and their page or their concept? Yeah. So we will do this one as well. We will try to log in different users and we can see how the user is perform, like how they can able to create and how they can able to access those records. So we'll do that one as well. So for users, in the users, I have some users, I think so. So for the users, I'm going. So I have one user, Vandana. Yeah. So for this user, I didn't assign any page layout. So in the opportunities, okay, all opportunities. So she don't have any access for opportunities. Later we will give that part. So I can say here, uh, my open opportunity. సో ఇక్కడ మనం ఈ పర్టికులర్ పర్సన్ కి తన ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో క్రియేట్ గవర్నమెంట్ లిస్ట్ ఆఫ్ హ్యాండ్లర్ అమౌంట్. దేర్ మైట్ బి సంథింగ్ ఏ ట్రిగర్. సో ఇక్కడ అకౌంట్ తీసుకుంటే సో అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాం. సో నెక్స్ట్ వెంకట్ అండ్ మై రేటింగ్ ఇస్ హాట్. సో ఇక్కడ చూసుకుంటే మనకి డీటెయిల్స్ ఆప్షన్ లో డిఫరెంట్ ఈ ఫీల్డ్స్ అన్నిటికీ యాక్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ ఫీల్డ్స్ వచ్చాయి. లైక్ షీఈ్ ఆల్సో సిస్టమ్ అడ్మిన్. సో ఆపర్చునిటీకి వచ్చేసరికి తన క్రియేట్ చేయొచ్చు కానీ తనకి వాలిడేషన్ ఏదో ఫైర్ అవుతుంది. ఐ నీడ్ టు చెక్ దట్ వన్. సో హియర్ ఇన్ ద అకౌంట్ యూ కెన్ సీ there is no different sections and there is no different types here. So we can modify that one and we can see the different user. సో ఈ యూజర్ చూసుకుంటే మనకి బ్యాక్ ఎండ్ లో డేటా ఉంది కానీ ఇక్కడ మనకి డేటా అనేది రావట్లా. ఆపర్చునిటీస్ చూసుకుంటే ఆల్ ఆపర్చునిటీస్ కి డేటా అనేది రావట్లా. సో ఈ డేటా అనేది ఈ యొక్క పర్సన్ కి షేర్ చేయాలి. సో షేర్ చేయాలన్నప్పుడు మనకి వేరే కాన్సెప్ట్ ఉంటుంది, షేరింగ్ రూల్స్ అనేది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూద్దాము. ఓకే. సో ఇప్పుడు ఈ యూజర్ నుంచి లాగౌట్ అయ్యాను. సో ఇక్కడ చూసుకుంటే నాకు వచ్చేసరికి ఈ యూజర్ కి ఈ పర్టికులర్ లేఅవుట్ అనేది అసైన్ చేయాలనుకుంటే సో ఆ యూజర్ యొక్క ప్రొఫైల్ ఉంది కదా. సో షీ ఈజ్ ఎ స్టాండర్డ్ యూజర్. సో స్టాండర్డ్ యూజర్ కి సో ఆబ్జెక్ట్ మేనేజర్ లోకి వెళ్ళి ఆపర్చునిటీ అనేది తీసుకొని ఆపర్చునిటీ నుంచి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ అనేది మనకు బటన్ ఉంటుంది. ఆ బటన్ యూజ్ చేసుకుంటే ఆ బటన్ కి ఇక్కడ ప్రొఫైల్స్ అనేది ఉంటుంది. ఈ ప్రొఫైల్స్ లో మనం ఆ పర్టికులర్ యూజర్ యొక్క ప్రొఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ యూజర్స్ కి ప్రెసెంట్ ఆపర్చునిటీ లేఅవుట్ ఉంది. సో ఈ లేఅవుట్ ని అసైన్ చేయాలంటే ఎడిట్ అసైన్మెంట్ కొట్టి ఫస్ట్ మనం ఏ యూజర్ కి చేంజెస్ చేయాలో ఆ యూజర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. స్టాండర్డ్ యూజర్ ని సెలెక్ట్ చేసుకొని అండ్ ద యూజర్ లేఅవుట్ ఇస్ మై ఆపర్చునిటీ లేఅవుట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు అది రిఫ్లెక్ట్ అవుతుంది. దాన్ని మనం సేవ్ చేసుకుంటాం. సో అప్పుడు ఆ యూజర్ కి ఈ లేఅవుట్ అనేది అసైన్ అవుతుంది అనమాట. సో దిస్ ద ప్రాసెస్ టు అసైన్ ద పేజ్ లేఅవుట్స్. ఓకే. Okay, Venkat. So one more question. Yeah. So when we create a field level, we can give a mandatory checkbox as a true. Okay. So is there any way to we can control the so as a mandatory on the field? సో ఇక్కడికి వచ్చేసరికి ఒక ఫీల్డ్ ని మ్యాండేటరీ చేయాలంటే మనకి డిఫరెంట్ లెవెల్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి ఆ ఫీల్డ్ లెవెల్లో రిక్వైర్డ్ అని చెక్ చేసుకోవచ్చు. దాన్ని మనం ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ అంటాము. సెకండ్ వచ్చేసరికి ప్రొఫైల్ లెవెల్లో చెక్ చేసుకోవచ్చు. ఇజ్ ఇట్ రిక్వైర్డ్ ఆర్ నాట్, మనం ప్రొఫైల్ లెవెల్లో సెట్ చేసుకోవచ్చు. థర్డ్ వచ్చేసరికి వాలిడేషన్ రూల్స్ త్రో చేయొచ్చు. వాలిడేషన్ రూల్స్ లో ఈ వాల్యూ అనేది బ్లాంక్ అయితే వాలిడేషన్ అనేది ఫైర్ చేయని చెప్పొచ్చు. ఓకే. ఫోర్త్ వచ్చేసరికి ఫ్లో యూజ్ చేయొచ్చు. రికార్డ్ ట్రిగర్ ఫ్లో అనే మనకు ఆప్షన్ ఉంటుంది. రికార్డ్ ట్రిగర్ ఫ్లోతో ఈ ఫ్లో అనేది వాల్యూ బ్లాంక్ అయితే ఆ వాల్యూ అనేది ఎంటర్ చేయాల్సిందే అని ఖచ్చితంగా అని చెప్పి అక్కడ మనం ఫ్లో రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ట్రిగర్
సో ట్రిగ్గర్ లో మనం బిఫోర్ ట్రిగ్గర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. బిఫోర్ ట్రిగ్గర్. సో బిఫోర్ ట్రిగ్గర్ ఏంటంటే రికార్డ్ సేవ్ అవ్వక ముందే ఈ ఈవెంట్ అనేది ఫైర్ అవ్వాలని చెప్పి, సో బిఫోర్ ట్రిగ్గర్ లో ఈ యొక్క ఫీల్డ్ అనేది రిక్వైర్డ్ అని చెప్పి మనం మ్యాండేటరీ చేసుకోవచ్చు. సో అలా డిఫరెంట్ లెవెల్స్ లో చేసుకోవచ్చు మనం ఒక ఫీల్డ్ ని. But as admins, we cannot, we యా cannot do circular travel, flow level, objects ఫ్లో class level. ఫ్లో ఈస్ ఫ్లో ఈస్ అడ్మిన్ లెవెల్ ఓన్లీ, నాట్ డెవలపర్. Okay, flow is admin level. Okay, flow is యా admin ఫ్లో level. యా Um, ఫ్లోలో మనకి రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ ఆప్షన్ లో మనం వ్యాలిడేట్ చేసుకోవచ్చు. so option చేసుకోవచ్చు, I know that option, but so as it's simple, but so admin level లో మనం చేసుకోవాలంటే ఖచ్చితంగా పేజ్ లేఅవుట్ లెవెల్లో కూడా చేసుకోవచ్చు కదా, ఆప్షన్ ఉంది కదా. పేజ్ లేఅవుట్ లెవెల్ లో కూడా చేసుకోవచ్చు. పేజ్ ఫస్ట్ మనకి ఐ మీన్ ఇక్కడ మనకి ఫీల్డ్ లెవెల్ లో చేసుకోవచ్చు, రిక్వైర్డా కాదా అనేది క్రియేట్ చేసేటప్పుడే. నెక్స్ట్ పేజ్ లేఅవుట్ లో చేసుకోవచ్చు, ఇలా కావాలా వద్దా అని. సో పర్టికులర్ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి, సో ఈ ఫీల్డ్ నాకు కావాలా వద్దా అని ఇక్కడ మనకి రిక్వైర్డ్ అనేది చేసుకోవచ్చు, ఆప్షన్ ఉంటుంది. సో ప్రాబిలిటీ ఐ కెన్ సే హియర్, ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది రిక్వైర్డ్ అని. ఓకే. సో Yes. ఇవనేది మన డేటాబేస్ లో మీరు కొన్ని రికార్డ్స్ అనేది ఇన్సర్ట్ చేస్తారు కదా, బల్క్ లో ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ ఫీల్డ్స్ అన్ని రిక్వైర్డ్సే, కావాల్సిందే అయితేనే సేవ్ అవుతాను ఉంటాయి. సో అలాంటి టైంలో ది బెస్ట్ ఏంటంటే మీ యొక్క ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో ఆ ఫంక్షనాలిటీ టైంలోనే ఈ ఫీల్డ్స్ రిక్వైర్డ్ మ్యాండేటరీ అని రాసుకుంటే బెటర్, ద బెస్ట్ ప్రాక్టీస్. అదేం చేస్తుందంటే మిగతా యొక్క రికార్డ్స్ అనేది ఇన్సర్ట్ అయ్యేటప్పుడు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండిద్ది ఎగ్జిస్టింగ్ డేటాకి. ఎగ్జిస్టింగ్ Okay. డేటాకే కానీ న్యూ డేటాకే కానీ, సపోజ్ ఇప్పుడు ప్రాబిలిటీ రిక్వైర్డ్ అని ఇచ్చానంటే, సో ఇప్పుడు బల్క్ డేటా అనేది ప్రాబిలిటీ వాల్యూ నల్ అయితే ఫెయిల్ అవుతుందా, ఆ పర్టికులర్ బ్యాచ్ అనేది ఫెయిల్ అవుతుంది, బ్యాచ్ లో నువ్వు రన్ చేస్తున్నట్టయితే. దాని బదులు నువ్వు ఏదైతే ఫంక్షనాలిటీ ఈ ప్రాబిలిటీ ఎక్కడైతే నీకు రిక్వైర్డ్ కావాలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఆ ఫంక్షనాలిటీలో నువ్వు న్యూ ఇది వాల్యూ బ్లాంక్ అవ్వకూడదని రాసుకుంటే సెట్ అవుతుంది మనకి. సో ఇట్ విల్ నాట్ త్రో ఎనీ ఎర్రర్ వైల్ యు ఆర్ ఇన్సర్టింగ్ ద బల్క్ డేటా, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. సో Okay. నార్మల్ గా 1-2 డేటాస్ కి అయితే ఓకే పర్లేదు, 100 అయితే. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా లైక్ 20,000, 1 lakh, 10,00,000 రికార్డ్స్ అనేవి నీకు బల్క్ లో అప్డేట్ అవడం కానీ క్రియేట్ అవడం కానీ అయ్యేటప్పుడు ఇలాంటివి మనకి కొంచెం ఎఫెక్ట్ అవుతాయి అనమాట. కొన్ని ఫీల్డ్స్ అన్ని ఫీల్డ్ వాల్యూస్ లో ఈ మైనర్ చేంజెస్ మనం చూసుకోలేం కదా, అది కూడా చూసుకోవాలి కదా మనం. సో ఇలా ఈ రిక్వైర్డ్ ఫీల్డ్ అనేది ఇలా పెట్టడం కన్నా నా సజెషన్ ప్రకారం మీ లాజిక్ ఏదైతే ఉంటుందో ఆ లాజిక్ లో ఈ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్ చేయండి, సరిపోయింది. Okay. Whether it is a trigger, whether it is a flow, anything. Okay. 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 Yeah. So any doubts regarding the page layouts? No, I think I'm good. But here one Okay. question. So because Okay. it's valuation, so you said like it's a validation, we given the write a validation of field level and flow level. So why we are using those things, those two validation flows? What is the difference between both? సో వాలిడేషన్స్ కి వచ్చేసరికి మనకి ఇ- ఇ- ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఈ ఫీల్డ్ ని నాకు రిక్వైర్డ్ కావాల్సిందే అని చెబుతున్నారు. ఓకే. సో ఈ ఫీల్డ్ అమౌంట్ అనే ఫీల్డ్ మీరు ఫిల్ చేసేటప్పుడు రిక్వైర్డ్ కావాల్సిందే అని చెప్పేటప్పుడు పేజ్ లేఅవుట్ లో మీరు అసైన్ చేసుకోవచ్చు, లేకపోతే ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడే చేసేసుకోవచ్చు. కానీ ద లాజిక్ ఏంటంటే మీరు ప్రాబిలిటీ నాకు ఎంత పర్సెంట్ వచ్చేదని, లైక్ వీ కెన్ సే ఎనీ అదర్ ఫీల్డ్, డిపెండెన్సీ ఫీల్డ్ అనమాట. సో ప్రాబిలిటీ ఇఫ్ ఐ హ్యావ్ మోర్ దెన్ 60%, దెన్ ద అమౌంట్ ఫీల్డ్ షుడ్ బి రిక్వైర్డ్. Mhm. ఓకే. సో ఫీల్డ్ డిపెండెన్సీస్ అంటాం అనమాట. సో ఈ ఫీల్డ్ డిపెండెన్సీస్ 1 or 2 ఫీల్డ్ డిపెండెన్సీస్ అయితే మీరు వాల్యుయేషన్ రూల్స్ లో రాసేసుకోవచ్చు. కానీ ఫీల్డ్ డిపెండెన్సీస్ ఆన్ అదర్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఫీల్డ్ డిపెండెన్సీస్ ఆన్ హై లెవెల్ కండిషన్స్. సో మన Oh, కండిషన్స్ ఉంటాయి కదా, హై లెవెల్ కండిషన్స్ వచ్చేసరికి మీకు అకౌంట్ లో ఒక అకౌంట్ రేటింగ్ అనేది హాట్ అయితే ఆ ఆపర్చునిటీ క్రియేట్ చేసేటప్పుడు ఆ అకౌంట్ కనుక యూజ్ చేస్తుంటే ఆ అకౌంట్ లో ప్రాబిలిటీ గ్రేటర్ దెన్ 60 అయి ఉంటే అండ్ అమౌంట్ గ్రేటర్ దెన్ 50,000 అయి ఉంటే, మేక్ ద వాల్యూ లైక్ వీ కెన్ సే హియర్ వీ కెన్ క్వాంటిటీ ఆర్ ఎనీథింగ్. సో హియర్ వీ కెన్ యూజ్ ఎనీ వాల్యూ. ఆ వాల్యూ అనేది నాకు ట్రూ కావాలి, లైక్ ఆ వాల్యూ అనేది నల్ కాకూడదు, బ్లాంక్ కాకూడదు, ఆ వాల్యూ ఖచ్చితంగా ఉండాలి. అలాంటి కాంప్లెక్స్ సినారియోస్ వచ్చినప్పుడు మీరు ఫ్లో యూజ్ చేసుకోవచ్చు.
ఈ కాంప్లెక్స్ సినారియోస్ మీరు వాలిడేషన్ రూల్ రాయాలంటే కొంచెం మీకు టఫ్ అయింది. అదే ఫ్లోలోకి వెళ్ళారనుకోండి, ఫ్లో అనేది మనకి ఈజీ అయ్యింది. గట్ ఇట్? Yeah, got it. యా. సో మోర్ కాంప్లెక్స్ వాలిడేషన్స్ కి మీరు ఫ్లో యూస్ చేసుకోవచ్చు. లేదు ఇంకా కాంప్లెక్స్ ఉందనుకుంటే నేను ఐ విల్ సజెస్ట్ కోడ్ ఓన్లీ. సో ఇట్ విల్ ఈజీ టు గాట్ ద కోడ్ ఫ్లోస్ తో కంపేర్ చేస్తే. దట్స్ వాట్ ఐ థింక్. సో ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దట్ వన్? No, I'm good. Yeah. So up to now we discussed about the page layouts and the required fields and validation rules, that how can we create. So next class we will talk about the buttons and buttons link actions, record pages, compact layouts, and what are the things is available. Scoping rules we can use. This is the much interesting value, much interesting story it is. So we can say scoping rules are the best one in the while showing the record to other user. అలా ఒక్కొక్కటి మొత్తం చేసుకుంటూ వెళ్దాము. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రొఫైల్స్, ద రోల్స్ అండ్ షేరింగ్ రూల్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఏం వర్క్ చేస్తాయి, అసైన్మెంట్ రూల్స్, లీడ్ అసైన్మెంట్ రూల్స్, కేస్ అసైన్మెంట్ రూల్, ఎవ్రీథింగ్ మనం అడ్మిన్ మొత్తం కవర్ చేద్దాము ఈ వీక్ మొత్తం అసైన్మెంట్ రూల్ వరకు మనం కంప్లీట్ చేయాలి. ఇది మన టార్గెట్. సో థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. See you later. Yeah. Thank you. Thank you, Venkat. Yeah, thank you. Thanks to everyone.